హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మలేషియాలో తెలుగు అమ్మాయి. ఈరోజు వీడియోలో మీకు ఒక దివాళీకి ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది ఒక మాల్లో జరిగింది. బట్ ఈ వీడియో ఈ ఇయర్ది కాదండి, లాస్ట్ ఇయర్ జరిగిన ఈవెంట్. సారీ ఫర్ ద ఓల్డ్ వీడియో, బట్ ఈవెంట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఈవెంట్లో ఏం స్పెషాలిటీస్ ఉన్నాయని మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఈవెంట్ చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. జస్ట్ మన నేమ్, ఫోన్ నెంబర్ తీసుకుంటారు. అండ్ అక్కడ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గుడీ బ్యాగ్ ఒకటి ఇస్తారు మనకి. ఇందులో ఏముంటాయంటే ఈ ఈవెంట్లో స్పెషాలిటీ వచ్చేసి అన్ని న్యాచురల్ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఈ బ్యాగ్లో అన్ని ఒక 3 శాంపుల్ ప్రొడక్ట్స్వి ఇచ్చారు. అవేంటో మీకు నేను ఇక్కడ స్టాల్స్ వచ్చినప్పుడు చూపిస్తాను. మెయిన్ దివాళీకి ఇట్లా పెట్టారనమాట. అన్ని న్యాచురల్గా హోమ్ మేడ్, హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్సే ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇట్లా చాలా స్టాల్స్ ఉన్నాయి. మెయిన్గా అయితే కాస్మెటిక్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ మనకి స్పైసెస్ ఉంటాయి కదా వంటలో యూజ్ చేసేవి, అవి కూడా న్యాచురల్గా అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ మిక్స్ అయినాయి అట్లాగా. సో చాలా వర్తి అనిపించింది ఈవెంట్, ఎందుకంటే అన్ని న్యాచురల్గా అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జూట్ అయితే సూపర్గా ఉన్నాయి. చాలా కాస్ట్ ఉన్నాయి, బట్ అన్ని హ్యాండ్ మేడ్ కదా, వర్త్ అనిపించింది అనమాట. కాస్ట్ చాలా బాగున్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు, బట్ చాలా క్వాలిటీగా అనిపించాయి. సో ఇట్లా అనమాట. ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి అన్ని. Hai semua, saya adalah eczema health coach yang membantu penyakit lepas di mana waktu tu Malaysia మనకి ఇచ్చారు కదా ఫస్ట్ లో గుడీ బ్యాగ్. దాంట్లో వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, షీర్ అని చెప్పి, ఇది వాషింగ్ లిక్విడ్. ఇది న్యూ ప్రొడక్ట్ అంట, ఫుల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ తో చేసిందంట. సో ఇది కింద టేబుల్ మీద శాంపుల్ కనిపిస్తుంది కదా, ఆ శాంపుల్ లిక్విడ్ ఇచ్చారు. స్మెల్ అయితే చాలా బాగుంది అండ్ నేను యూజ్ చేశాను కూడా, చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత స్పైసెస్, ఏదో బిర్యానీకి మనం యూజ్ చేసే స్పైసెస్ కూడా ఒకటి శాంపుల్ ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. సో ఇట్లాగా కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తారనమాట మనకి ఆ బ్యాగ్లో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అవే. సో ఓవరాల్ గా ఈవెంట్ అయితే ఇట్లా ఉంటుంది పైన పార్ట్ వరకు. కింద మళ్ళీ వేరే స్టాల్స్ ఉన్నాయి, అవి మీకు తర్వాత చెప్తాను. సోప్ బార్స్ చూస్తున్నారు కదా, ఇవి కూడా న్యాచురల్ గా చేసినవంట. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. టర్మరిక్ సోప్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టర్మరిక్ సోప్ అని, లెమన్ గ్రాస్వి, అట్లా న్యాచురల్గా వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసి చేశారు అని చెప్తున్నారు. సో ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా ఉన్నాయి, రోజ్, క్లే అట్లాగా. సో మెయిన్గా ఈవెంట్ వచ్చేసి స్పెషాలిటీ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్పెషాలిటీ ఉంది, అది మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ క్రిస్టల్స్ చూస్తున్నారు కదా, ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా బాగా స్మెల్ వస్తున్నాయి. అంటే ఈ రూమ్ ఫ్రెషనర్స్ లాగా అనమాట. మనకి అంత పెద్ద క్రిస్టల్ వద్దు అన్నా కానీ చిన్న బాటిల్స్ కూడా ఉన్నాయి. మేము ఒక బాటిల్ తీసుకున్నాము, చాలా బాగుంది.
నెక్స్ట్ ఫుడ్ కూడా ఏంటంటే వాళ్ళు ఇంటి నుంచి చేసుకొని తెచ్చి ఇక్కడ ఇస్తున్నారనమాట. సో ఇట్లా మనకి చాలా స్టాల్స్ ఉన్నాయి, అట్లాగే ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు తర్వాత చూపిస్తాను. ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి పైన. అండ్ కిడ్స్కి యాక్టివిటీస్ కోసం సపరేట్ ప్లేస్ ఉంది, అది కూడా నెక్స్ట్ వస్తుంది. సో ఇట్లా ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే చాలా బాగా కండక్ట్ చేశారు ఈవెంట్ని. సో ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇట్లా బీన్ బ్యాగ్స్ అవి ఉన్నాయి. చూడండి పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. సో వీడియో చూస్తుంటే చాలా బాధేసింది. అప్పుడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఇట్లాగా ఈవెంట్స్ ఉండవు, ప్లస్ ఇట్లా ఎంజాయ్ కూడా చేయలేము. ఒకే దగ్గర ఫ్యామిలీ వాళ్ళే ఉండటానికి లేకుండా ఉంది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ పెట్టుకోవాలి, గ్రూప్గా ఉండకూడదు. సో ఇట్లా ఉంది కదా ఈ టైంలో. అప్పట్లో అయితే ఎంత బాగుందో అనిపించింది నాకు వీడియో చూస్తుంటే. అండ్ ఇక్కడ గ్రాఫిటింగ్ కూడా జరుగుతుంది. ఈయనైతే పాపం వేస్తూనే ఉన్నారు, మధ్యలో రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ వేస్తూ అట్లా ఉన్నారు. కిడ్స్కి ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. క్లే ఆర్ట్, బాటిల్ పెయింటింగ్ అట్లాగా ఒక సైడ్ ఇట్లా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏ ఈవెంట్ జరిగినా నేను చూసిన అన్ని ఈవెంట్స్లో కిడ్స్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మెయిన్ వాళ్ళకైతే అస్సలు బోర్ కొట్టకుండా ఏదో ఒక యాక్టివిటీ అయితే సపరేట్గా వాళ్ళకైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ ఇక్కడ స్క్రీన్ ఉందన్నమాట. మూవీ ఉంది ఇక్కడ ఈవినింగ్. అది కూడా మన హిందీ మూవీ, ఏదో నేమ్ మర్చిపోయాను, బట్ హిందీ మూవీ ఆ రోజు. సో స్క్రీన్ అనమాట అది. సో ఓవరాల్గా అయితే ప్లేస్ ఇది. అండ్ నెక్స్ట్ పిల్లల కోసం ఇట్లా లాన్లో ఇక్కడ జైంట్ బబుల్ షో అని చెప్పి ఇక్కడ ఇట్లా పెట్టారు. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి పక్కన స్టాల్స్ కూడా ఉన్నాయి, అక్కడ కొనుక్కొని ఇక్కడ ఆడుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ జరిగింది. నేను ఫుల్గా ఇక్కడ ఏం ఫొటోస్ ఉన్నాయో చూపించకూడదు. ఈ ఫొటోస్ కూడా అన్ని న్యాచురల్గా ఉన్నాయి, న్యాచురల్ ఫొటోస్ అన్నమాట. ఇట్లా డిస్ప్లే చేశారు ఇక్కడ. నెక్స్ట్ మీకు ఇంకో స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా, అదేంటంటే మన ట్రెడిషనల్ డ్యాన్స్ భరతనాట్యం ఇక్కడ వేస్తున్నారు. వీళ్ళు చైనా పీపుల్ అనమాట. వీళ్ళు చిన్నమ్మాయి చూడండి, ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు సిస్టర్. సో ఫస్ట్ ఎలా నేర్చుకున్నారు ఏంటి అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళని. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ ఎంతమంది చూస్తున్నారు మన డాన్స్ని అని. చిన్న పాప, ఈ పాపకి 6 years అనమాట. తను 4 years నుంచి స్టార్ట్ చేసి నేర్చుకుందంట. చూడండి ఎంత బాగా వేస్తుందో. నేనైతే మెయిన్గా ఈ షో ఉన్న రోజు వెళ్ళాను అనమాట. ఇది మీకు చూపిస్తే బాగుంటుంది అనిపించింది. నేనైతే అక్కడ సాంగ్ పెట్టట్లేదు, ఎందుకంటే కాపీరైట్ వస్తుందేమో అని. సో కొంచెం సేపు ఆ సాంగ్ పెట్టి నార్మల్ మ్యూజిక్ పెడతాను. సో ఫస్ట్ అయితే డ్యాన్స్ చూసేయండి.
చాలా బాగా వేశారు కదా ఫ్రెండ్స్. అసలు వాళ్ళు మన డాన్స్ నేర్చుకోవటమే చాలా గ్రేట్ అసలు. అండ్ చూడండి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో, చూసి బాగా అప్రిషియేట్ చేశారు వాళ్ళని. సో ఇది ఫ్రెండ్స్ దీవాళికి ఇక్కడ 3 days జరిగింది ఈ ఈవెంట్. అండ్ 3 days కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఈ రోజు పర్టికులర్గా డాన్స్ ఉంది కాబట్టి మన భరతనాట్యం నేను ఈ రోజు వచ్చాను. తర్వాత మ్యూజిక్ కానీ అట్లా డిఫరెంట్వి ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే ఈవెంట్ ఇది. ఇంకా చాలా ఉన్నాయి, నేను అన్నీ కొంచెం చూపిస్తున్నాను మీకు. ఇదంతా పైన ఏరియా అనమాట. అండ్ కింద వచ్చేసి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ ఏరియా మొత్తంలో మనకి ఓల్డ్ యూనిక్ ఐటమ్స్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్, మనకి అంత చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఇది నేను సపరేట్గా వీడియో పెట్టాను, ఎవరైనా మిస్ అయితే నేను లింక్ ఐకార్డ్లో ఇస్తున్నాను చూడండి. అన్ని ఓల్డ్ ఐటమ్స్ మనకి ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తూ ఉంటాయి అన్నీ. ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అయితే మేము చక్కగా బర్గర్ తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఓవరాల్గా అయితే ఈవెంట్ చాలా బాగా జరిగింది. అండ్ అప్పుడు నేను ఎందుకో షేర్ చేయలేకపోయాను, లక్కీగా ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇలాంటి ఈవెంట్స్ని అయితే ఈ టైంలో బాగా మిస్ అవుతున్నాము. బట్ ఇంట్లోనే ఉండాలి ఈ టైంలో. సో స్టే సేఫ్ అండ్ ప్లీజ్ స్టే ఎట్ హోమ్. హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. క్యాచ్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.